నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఎస్సీ వర్గీకరణ మరి దశాబ్దాల కాలం నుంచి ఎంతో దీని మీద ప్రత్యేక ఉత్కంఠ నెలకొని ఉంది. మొత్తానికి దీని మీద వర్గీకరణకి సై అంటూ ఒక కమిటీ వేసింది కేంద్రం. మరి అదేవిధంగా ఈ యొక్క కమిటీ మీద అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మరి దీనికి సంబంధించి ఏబిసిడి వర్గీకరణ కావాలని కొంతమంది, వద్దు అని కొంతమంది ఇప్పటికే అంటున్న వాదనలు బలంగా పైన వినిపిస్తున్నాయి. ఈ యొక్క అంశం మీద చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు స్టూడియోలో చెరుకు రామచంద్ర గారు. వీరు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రామచంద్ర గారు నమస్తే అండి. రైట్, అదేవిధంగా మనతో పాటు ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగా. ముందుగా మనం వారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాం. రాజు గారు నమస్తే అండి. రైట్, ముందుగా ఇటుక రాజు గారు మీరు స్పందించండి. మరి టీఎంఆర్ఎస్ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే పైనుంచి వచ్చింది, ఒక కమిటీ ఏర్పాటు కావడం జరిగింది. ఇదే రోజున ఆ కమిటీ కూడా మరి భేటీ అవడం జరుగుతోంది. మరి ఏం జరగబోతుందంటారు? మొన్న 17వ తారీఖు భేటీ అవుతుందని చెప్పి ఒక సమాచారం వచ్చింది. దాని తర్వాత 17వ తారీఖు ఆ కమిటీ కూర్చోలేదు. 13వ తారీఖే ఒక నోటీస్ ఇచ్చింది. 17కు జరగట్లేదు, ఈ 22 కార్యక్రమం ఇది శ్రీరాముడు ఉంది కాబట్టి 23కు ఉంటదని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా మాకు లోపల సమాచారం మాకు తెలిసింది. మరి ఈ రోజు కమిటీ భేటీ అయిందా లేదా అనేది మాకు ఇంకా సమాచారం రాలేదు. కమిటీ మీద మాకు నమ్మకం లేదు. ఇప్పుడు లోకూర్ కమిషన్ ఒకటి, తర్వాత రామచంద్రరావు కమిషన్ గాని, ఉషా మేరా కమిషన్ గాని, ఈ వేసిన కమిషన్లు అన్ని కూడా అవి నిర్వీర్యం చేయడానికి వేసిరు కానీ వర్గీకరణ జరగడానికి మరి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక బిల్లులు తీసుకొచ్చిండు. తర్వాత ఓబీసీ బిల్ అని, మరి అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు అని చెప్పి ఏ కమిటీలు ఏ కమిషన్ లేకుండా ఆయన బిల్ తీసుకొచ్చి పాస్ చేయడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాయి. మరి ఈ దేశం మొత్తానికి దీన్ని ఎస్సీ వర్గీకరణని చూపించకుండా మోడీ గారు దీని రాష్ట్రాలకు అధికారం ఇచ్చేటువంటి చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకొస్తే వర్గీకరణ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మరి అనిల్ మిశ్రా, ఇందిరా బెనర్జీతో కూడినటువంటి 5 మందితో కూడిన ధర్మాసనం కూడా మాకు గతంలో 2020లో కూడా వాళ్ళు ఒక సూచన సలహా చేసిరు. ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలకు అధికారం ఉంది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అంటూ చెబుతూనే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎస్సీల జనాభా ఉన్నారు కాబట్టి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్తూనే మరి వాళ్ళు ఏం చెప్పారంటే 2004లో ఈవి చెన్నయ్య పిటిషన్ ఏదైతే కొట్టేసిరో అప్పుడు దాన్ని కూడా పునర్పరిశీలన చేయమని కూడా చెప్పింది. చెబుతూ హయ్యర్ బెంచ్ కు పంపించింది. మరి ఇప్పుడు హయ్యర్ బెంచ్ లో నడుస్తున్నటువంటి నాటకం అంతా కూడా దేశం మొత్తం చూస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలు చూస్తా ఉన్నాయి. మరి ఈ రోజు ఆ భేటీ అయినటువంటి కమిటీ దాని విధి విధానాలు ఏంటి, మరి అది రాష్ట్రాలకు అధికారం ఇస్తారా లేకుంటే సుప్రీంకోర్టు డైరెక్ట్ గా వర్గీకరణ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చని ఇస్తారా, ఏ రకంగా ఇస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజు గారు, అంటే ఇప్పుడు మరి ముఖ్యంగా తాంబూలాలు ఇచ్చేస్తాం తణుకు చావండి అంటూ ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం మేమంటూ కూడా కేంద్రం చేసిన ప్రకటన పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కమిటీలు కమిషన్ల మీద కాలయాపన చేస్తూ మాదిగల ఓట్ల కోసం నాటకాలు ఆడారు. మరి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 100 రోజులలో వర్గీకరణ చేస్తామని చెప్పి 9 సంవత్సరాలు అయిపోయింది, 9.5 సంవత్సరాలు దాటిపోయింది, ఇప్పటికీ వర్గీకరణ మీద ఊసెత్తలే. మొన్న పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన మీటింగ్ కూడా మందకృష్ణ మాదిగ, మోడీ, కిషన్ రెడ్డి మాదిగల ఓట్ల కోసమే ఈ కమిటీ అని చెప్పి ఒక మాట చెప్పి మోడీ వెళ్ళిపోయిండు. మరి ఆ కమిటీ విధి విధానాలు ఏమి లేవు, కేవలం రాజకీయ పార్టీలు అన్ని కూడా మాదిగల ఓట్ల కోసమే ఈ వర్గీకరణ ఇష్యూని ముందుకు తీసుకొస్తున్నాయి. మాకైతే కమిటీ మీద నమ్మకం లేదు. మరి హయ్యర్ బెంచ్ ఇచ్చేటువంటి తీర్పు మీదనే మాకు నమ్మకం ఉంది. హయ్యర్ బెంచ్ 7 మందితో కూడినటువంటి ధర్మాసనం కనుక ఎస్సీలకు అన్యాయం జరిగింది, ఏబిసీలుగా వర్గీకరిస్తేనే వీళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి కనుక ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చినా లేకుంటే పార్లమెంట్ కు ఏదైనా గైడ్ లైన్ ఇచ్చినా కానీ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఓకే, లైన్లో ఉండండి రాజు గారు. ఎస్, మరి ఇప్పుడు న్యాయం జరగబోతుందంటారా, అన్యాయం జరగబోతుందంటారా? అసలు వర్గీకరణకు మీరు స్వాగతిస్తున్నారా లేకపోతే వ్యతిరేకిస్తున్నారా? మేము ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే గతంలో అనేక కమిటీలను కూడా వేయడం జరిగింది. మరి ఆ కమిటీల యొక్క రిపోర్టు ఏమి ఇచ్చినాయంటే మరి షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి 59 కులాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక, రాజకీయ, సామాజికంగా వెనుకబడి ఉన్నాయి. మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో చెందలే. కాబట్టి ఆ కమిటీలో ఉన్నటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు కొన్ని కులాలు మాత్రమే అభివృద్ధి పథంలో వచ్చినవి, మిగతా కులాలు అనేది అభివృద్ధి పథంలో రాలేదు.
కాబట్టి ఏదైతే వెనుకబడినటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలకు ప్రత్యేకమైన ప్యాకేజీని ఏర్పాటు చేసి డెవలప్లో అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి అని ఏదైతే కమిటీలు సిఫారసు చేసినాయి. మరి దాని మీద కూడా మరి గతంలో నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా దానిని పరిశీలన చేసి మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 341 ప్రకారంగా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాలను ఒక కులాన్ని తీసివేయడం కానీ ఒక కులాన్ని కలపడం చేర్చడం కానీ మాత్రమే జరుగుతుంది. దానిని విభజించే హక్కు ఎవరికి లేదు, రాజ్యాంగానికి చట్టానికి విరుద్ధంగా ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా చేయడానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు మరి ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సందర్భం చూస్తే మరి ఎస్సీలు మనకు ఏదైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉందో నాటి నుంచి నేటి వరకు కూడా ఎస్సీ రిజర్వేషన్లను మరి ఎక్కడ కూడా పెంచినటువంటి దాఖలు లేవు. అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి. మరి ఆ రోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు 15% రిజర్వేషన్ కల్పించారో అదే 15% రిజర్వేషన్ను కంటిన్యూ ఇప్పటివరకు అదే కొనసాగిస్తారు. మరి ఆయా జిల్లాలో ఉన్నటువంటి అంటే మనకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక విధంగా షెడ్యూల్ క్యాస్ట్ జనాభా దమాషా ఉంది. ఆ జనాభా దమాషా ప్రకారంగా కంపల్సరీ మనకు రిజర్వేషన్ శాతం పెంచాలి. మరి అలాంటి సందర్భాలు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు చేయట్లేదు. మరి అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళను అణగదొక్కడానికి ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి చేయకుండా అభివృద్ధి పథంలో నడవకుండా వీళ్ళు రాజకీయ పరంగా రాకుండా ఈ అణగదొక్కున్నటువంటి కుట్ర అని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. అయితే మేము మరి గతంలో ఎస్సీ వర్గీకరణ అంశము చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి అని ఏదైతే మందకృష్ణ గారు ఏదైతే వాదన తీసుకొచ్చారో అది ముమ్మాటికి 100కు 100 రేటు తప్పని చెప్పేసి అని మేము దానిని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి మరి ఏదైతే అనుబంధ కులాలు ఉపకులాలు ఉన్నాయో ఆ ఉపకులాల కోసము వారి యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసము మరి ఏ రోజు కూడా వారికి ప్రత్యేకమైన ప్యాకేజీని కేటాయించాలని చెప్పేసి అని అడిగిన దాఖలు లేవు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగలు లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే ఎస్సీలో కేటగిరీషన్ చేసారు గతంలో. ఏలో రెల్లీలను, బిలో మాదిగలను, సిలో మాలలను, డిలో ఆదియాంధ్రులను. ఆదియాంధ్రులు అండ్ రెల్లీలు విద్యకు దూరంగా ఉన్నారు, గుడికి బడికి ప్లస్ తర్వాత ఊరికి దూరంగా. వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డు కానీ వాళ్ళు విద్యకు చాలా దూరంగా ఉన్నారు. అంటే సంచార జాతులుగా తిరుగుతూ ఎక్కడో ఒక చోట ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్ళి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటూ పోతున్నారు. మరి వాళ్ళ మీద ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టకుండా మరి ఉన్నటువంటి ఏదైతే మాదిగలు ఎంతో కొద్ది అభివృద్ధి పథంలో వచ్చినటువంటి సందర్భం చూసి మరి వీళ్ళను రాజధికారానికి రాకుండా వీళ్ళను తప్పుదారులు పట్టిస్తూ మా మధ్యలో విభేదాలు తీసుకొచ్చేస్తూ ఈ రాజకీయ పార్టీలు చేసిన డ్రామాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నేను. రైట్, ఓకే. రాజు గారు, మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి రామచంద్ర గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాకు చిచ్చు పెట్టారు అంటూ, మరి మీరేమంటారు? ఉన్నదంతా దోసుకపోయినాక అన్నదమ్ములు ఎట్లయితామండి? ఉన్నదంతా దోసుకపోయి ఇప్పుడు లోకూర్ కమిషన్ వేసినప్పుడు 65లో లోకూర్ కమిషన్ వేసినప్పుడు ఆ కమిషన్ రిపోర్టు క్లియర్ కట్ గా చెప్పింది. స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలు అయినప్పటి నుంచి ఒకే కులము రిజర్వేషన్లు అనుభవిస్తుంది, ఒకే కులం బాగుపడుతుంది, మిగతా కులాలన్నిటికీ అన్యాయం జరుగుతుంది లోకూర్ కమిషన్ చెప్పింది అప్పుడు. అయితే దాని తర్వాత రామచంద్రరావు కమిషన్ కూడా క్లియర్ కట్ గా చెప్పింది చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి ఉషామేరా కమిషన్ కూడా 23 జిల్లాలు తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చింది. మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ అందట్లేవని చెప్పి. మరి ఇప్పుడు రామచంద్ర గారు ఏమంటారు అంటే అన్నదమ్ములు విడగొడుతున్నారు. ఆ తర్వాత అంటే ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు మీరు మాలలు మాదిగలు అన్నదమ్ములు కాదా? ఎలా కాదంటారు? మాలలు అంబేద్కర్ వారసులం మేము. అంబేద్కర్ ఏం చెప్పిండు? 15% రిజర్వేషన్లని ఈ జనాభా ప్రకారం పంచుకోమని చెప్పిండు. కానీ జనాభా ప్రకారం రాకుండా ఎక్కువ రిజర్వేషన్లని మాలనే తీసుకెళ్తున్నారని మా బాధ. మరి ఇప్పుడు మా 59 కులాల్లో ఒక మాల కులమే లేదు కదా. 59 కులాల్లో అంటరాంతనం ఉన్న కులాలు ఇంకా 58 కులాలు ఉన్నాయి. మరి
మరి వాళ్ళకి రిజర్వేషన్లు వాళ్ళకు కూడా అందాలి కదా, కింది కులాలకు కూడా అందట్లేదు. మరి ఇంకోటి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అక్కడ మాలలున్నారు, మాదిగలున్నారు. మరి మాలలు ఎందుకు అడ్డుకోలే అప్పుడు? మరి కేసీఆర్ ముఖ్యమంత్రి, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 సార్లు అసెంబ్లీ తీర్మానం చేసిండు. అప్పుడు మాలలు ఉన్నారు, మాల మంత్రులు ఉన్నారు, మాదిగ ఎమ్మెల్యేలు, మాల ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎవరు అడ్డుకోలే? అడ్డుకునేది కేవలము కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే అడ్డుకుంటారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముగ్గురు కూడా ఖచ్చితంగా వారు మాలలకు ఇచ్చి మాదిగలకు అన్యాయం చేసిరు. గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా మాదిగలకే చైర్మన్లు ఇచ్చింది, మాలలకే చైర్మన్లు ఇచ్చింది, మాలలకే అక్కడ మంత్రి పదవి ఇచ్చింది. మాకు చాలా అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా డిప్యూటీ సీఎం గానీ, తర్వాత స్పీకర్ గానీ, మరి ఇప్పుడు ఇంకా ఎమ్మెల్సీలలో కూడా మాకు న్యాయం చేయాలని మేము పోరాటం చేస్తున్నాం. మరి అంతా మాలలకే పెద్దపీట వేసుకుంటూ వెళ్తే మరి మాదిగలు ఎక్కడ పోవాలా? మరి అధికార ప్రతినిధి ఢిల్లీ మల్లు రవి గారికి ఇచ్చారు. మా సోదరులకి సంతోషమే, కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైట్. అంటే ఇప్పుడు మీరు అడుగుతుంది మరి న్యాయమైన డిమాండ్ అయినా, మరి దీనికి ఏమంటారు రామచంద్ర గారు? మరి చెప్పండి దీనికి ఏమంటారు? ఏదైతే ఇటుకే రాజు గారు మాట్లాడినటువంటి సందర్భము ఏదైతే ఉందో, మరి మాలలు దోసుకున్నారు అని చెప్పేసి ఏదైతే ఉందో అది దుష్ప్రచారము. మరి వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే మరి గతంలో ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ఒకసారి మనము చూసినట్లయితే మరి ఏదైతే వాళ్లకు రెల్లీలో ఉన్నటువంటి వాళ్లకు ఏలో రెల్లీలను కేటాయించారు, వాళ్ళకు 1% కేటాయించడం జరిగింది. మరి అది బిలో 18 కులాలు ఉన్నటువంటి మాదిగలకు మరి 7% కేటాయించడం జరిగింది. సిలో ఉన్నటువంటి మాలలకు 6 సీట్లను కేటాయించడం జరిగింది. అదే డిలో ఉన్నటువంటి ఆదివాసులకు 1% కేటాయించడం జరిగింది. మరి ఏదైతే రెల్లీలో ఉన్నటువంటి మరి రెల్లి కులానికి మరి చెందినటువంటి మరి విద్యలో, ఉద్యోగాల్లో, మరి అనేక రంగాల్లో కూడా వాళ్ళకి కేటాయించినటువంటి ఏవైతే ఉన్నాయో సీట్లు ఉన్నాయో, మరి ఏదైతే విద్యాపరంగా ఉన్నదో మరి వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వారు లేరు కాబట్టి ఆ స్థానంలో ఆ సీటు మరి మాదిగలు దక్కించుకున్నారు. మరి అదే విధంగా మరి డీలో ఉన్నటువంటి ఆది ఆంధ్రులు వాళ్ళు కూడా విద్యకు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సీటు మళ్ళీ ఏకు రావడం జరిగింది. ఏలో కూడా వాళ్ళు లేరు కాబట్టి ఏలో కూడా వాళ్ళ యొక్క సీటును కూడా మళ్ళీ బి వాళ్ళకి పోయింది. మరి ఈ విధంగా అదనంగా మరి అంటే ఉపకులాలు రెల్లీలు కానీ ఆది ఆంధ్రులు కానీ మరి ఉపకులాలు పొందినటువంటి ఫలితాలు మరి మాదిగలు మరి 9% వాళ్ళు దక్కించుకున్నారు. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి ఎస్సీ వర్గీకరణ చేస్తే ఓన్లీ మాదిగలకు మాత్రమే మరి ప్రయోజనం ఉంటుంది. మాదిగల స్వార్థం కోసమే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి పట్టుబట్టారని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము మరి ఇటుకరాజు అన్నగారికి మరి తెలియజేస్తున్నాం. రైట్ రాజు గారు మీరేమంటారండి? రామచంద్ర గారు, ఆది ఆంధ్ర, ఆది ద్రావిడ, రెల్లి కులాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా అధిక జనాభా. ఇప్పుడు లెక్కల ప్రకారం ప్రభుత్వం కూడా చెప్తుంది మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్పి. మీరు గతంలో కూడా అనేక మార్లు మనము డిబేట్లలో కానీ టీవీ డిస్కషన్ కానీ మన మాట్లాడుకున్నాం. మరి మాట్లాడుకున్న సందర్భాల్లో కూడా ఎక్కడన్నా అన్యాయం జరిగి మనకు రిజర్వేషన్లు అందట్లేకపోతే మనం కూర్చొని సరిదిద్దుకుందాము, కానీ మనం రాజ్యాధికారం వైపు వెళ్దామని కూడా మీరు అనేక మార్లు మీరు మాతో మాట్లాడారు. కానీ రిజర్వేషన్లు మాకు అందకుండా రాజ్యాధికారం వైపు వెళ్తే మేము తిననీకి తిండి లేదురా నాయన, మేము ఉండనీకి ఇల్లు లేదురా నాయన, మాకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి, మేము చదువు లేదని చెప్పి మేము ఉంటే రాజ్యాధికారం వైపు ఎట్లా వెళ్తాం మేము? అంటే రాజుగారు ఇక్కడ మరి ఏమంటారు, పిట్టపోరు పిల్లి తీర్చేదాగా ఒకవేళ మరి కేంద్రం కానీ లేకపోతే రాష్ట్రం కానీ వ్యవహరిస్తే మీ తీరు ఏంటంటారు? మీరు ఏమంటారు? కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం కమిటీ అని చెప్పి తీసుకుందో అది వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉండొచ్చని నేను అనుకుంటున్నా, మేము భావిస్తున్నాం. మరి ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉన్నటువంటి 7 మందితో ఉన్నటువంటి ధర్మాసనం కనుక ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా సోదరులు వాళ్ళు కోరుకునేది ఏంటంటే కలిసి ఉందామంటారు. ఇప్పుడు కలిసి ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. కాకపోతే ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే ఆస్తిలో ఏ రకంగా తండ్రి పంచిస్తాడో ఆ రకంగా ఏబిసిడి చేసుకొని మన రిజర్వేషన్ మనం పంచుకుంటే రేపు రాజ్యాధికారం కాదు మనం దేశాన్ని ఏలొచ్చు అని చెప్పి నేను అనేక మార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. ఎస్సీ రిజర్వేషన్లు అనేటి ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఎస్సీ రిజర్వేషన్లు అనేటి మనం అన్ని కులాల వాళ్ళం సమానంగా
సమానంగా పంచుకోవాలని చెప్పి మా డిమాండ్. ఇప్పుడు రామచంద్ర గారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏలో బిలో సిలో డిలో అని చెప్పాడు. మా వాదన ఏంటంటే ఏలో రిజర్వేషన్ అందని కులాలకు, ఏది మా 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 ఉపకులాలకి, మరి బిలో మాదిగలకి, మరి సిలో మాల ఉపకులాలకి, డిలో మాలలకి అని చెప్పేసి మేము ఏబిసిడి అనేది ఏదైతే 4 అక్షరాల ఈ అంశం ఉందో దీని మీద మా పోరాటం ఉంది. మరి ఇప్పుడు మీకు పంజాబ్ లో ఏబిసిడి జరుగుతా ఉండే ఇంతకుముందు, మరి హర్యానాలో జరుగుతా ఉండే, మరి ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నాయి, తమిళనాడులో కూడా అనేక రాష్ట్రాలు జరుగుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలకు అధికారం ఇచ్చేటువంటి చట్టాన్ని పార్లమెంట్ లో బిల్లు రూపంగా తీసుకురావాలని చెప్పి మా పోరాటం. రైట్ అండి. ఓకే, చెరుకు రామచంద్ర గారు, ఇప్పుడు మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏమన్నా దీనికి సమన్వయపరిచే అవకాశం ఉందంటారా? ఒకవేళ సమన్వయపరిచితే మీరు ఏమైనా దాన్ని స్వీకరిస్తారా? రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏమైనా సిఫారసు చేస్తే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ను వారి యొక్క అభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసము, మరి వాళ్ళ శ్రేయస్సు కోసము అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చేసి అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి ఏ రోజు కూడా రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని చెప్పేసి డిమాండ్ చేసిన దాఖలు లేవు. ఓకే, దాంతోపాటు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ఏమన్నా దానికి సమంజసం అవుతుందా? న్యాయబద్ధంగా ఉందా? అసలు ఎస్సీ వర్గీకరణ చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టుగా, మన ఇటుకరాజన్న చెప్పినట్టుగా ఎప్పుడు కూడా మాలలు డెవలప్మెంట్ కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే గాన విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో కూడా అన్ని రంగాల్లో మరి మాదిగ సోదరులే మరి అభివృద్ధి పథంలో ఉన్నారు. ఎందుకంటే మరి గతంలో చూసినట్లయితే మనకు ఎస్సీ కార్పొరేషన్ నిధుల్లో కూడా అందరూ వాళ్ళే తీసుకున్నారు, మాదిగ సోదరులు తీసుకున్నారు. మరి గురుకుల పాఠశాలలో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు కూడా, ఉన్నప్పుడు కూడా మరి గురుకుల పాఠశాలలో 90% వాళ్ళ విద్యార్థులకు ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, ఉద్యోగాలు అండ్ కాంట్రాక్టులు అండ్ విద్యార్థులు అందరూ కూడా మరి వాళ్ళ సామాజిక వర్గానికి తీసుకున్నారు. మేము ఏనాడు కూడా ప్రశ్నించలేదే. మా సోదరులే కదా డెవలప్ అని అనుకున్నాము, మీలేక స్వార్థం లేదు కదా మాకు. మేము ఎవరైనా రాజ్యాంగ పరంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏది చెప్పారు, మరి అనేక కులాలను, అనేక జాతులను తీసుకొచ్చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చినప్పుడు వాళ్లకు ఒక రక్షణ కవచంలాగా రాజ్యాంగంలో కల్పించినప్పుడు, వాళ్ళకి హక్కులను కల్పించినప్పుడు, రిజర్వేషన్ కల్పించినప్పుడు ఉన్నత వర్గాలతో సమానంగా మీరు అభివృద్ధి పథంలో రావాలని చెప్పేసి అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి దానిని విచ్ఛిన్నం చేయడానికి, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి, రాజ్యాంగానికి విఘాతం కల్పించడానికి చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అంశం అనేది చెల్లదు. అది గతంలో సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా సూచిస్తున్నాము. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము మరి గతంలో ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో తెలుసు అందరికీ, దేశమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అంశంలో మరి ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో మీ యొక్క వైఖరిని విరమించుకోవాలి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయకుండా ఆపండి. మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా మరి ఎస్సీలో ఉన్నటువంటి ఉద్యోగులకు మరి రిజర్వేషన్లో మరి స్థానం కల్పిస్తున్నారా? రిజర్వేషన్లో ప్రమోషన్ కల్పిస్తున్నారా? రిజర్వేషన్లో అమలు అవుతున్నాయా? మరి ఒక సుప్రీంకోర్టు జడ్జి మరి ఎస్సీ రిజర్వేషన్ ప్రకారంగా మరి మాకు రిజర్వేషన్ కల్పిస్తున్నారా? కోర్టులలో కల్పించట్లేదు. మరి ఎక్కడ మీకు రిజర్వేషన్? ఒక ముఖ్యమంత్రి స్థానంలో మరి రిజర్వేషన్ కల్పించాలి కదా. మాకు రిజర్వేషన్ ఉంటే అన్ని రంగాల్లో మరి మాకు ఈ రిజర్వేషన్లో ముఖ్యమంత్రి స్థాయిలో కానీ, ప్రధానమంత్రి స్థాయిలో కానీ, సుప్రీంకోర్టులో కానీ అన్ని కోర్టుల్లో జడ్జీల ఆధ్వర్యంలో జడ్జీలకు ఏదైతే స్థానాన్ని కేటాయిస్తున్నారో ఆ స్థానాలలో మరి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు ఎందుకు రిజర్వేషన్ కనిపిస్తలేరు? మరి దాని మీద ఆలోచిస్తలేరే? మరి ఈ రోజు మరి 8% ఉన్నటువంటి ఓసీలకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10% రిజర్వేషన్ పెంచారు. అంటే అడగకుండానే ఇచ్చారు కదా, అది కూడా వాళ్ళు పెద్ద పోరాటాలు చేయలేదు, ఆరాటాలు చేయలేదు అంటూ కూడా బయట వినిపిస్తున్నమాట. మరి అడగకుండా ఇచ్చారు. అంటే ఈ రోజు వాళ్ళకు అనుకూలంగా ఏది ఉంటే అది ఎలాంటి సిఫారసు లేకుండా, ఎలాంటి కమిటీ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు? పవర్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము చెప్తున్నాము మందకృష్ణ గారికి అండ్ ఇటుకరాజు గారికి, మాదిగ సామాజిక వర్గానికి అందరు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే మనము అన్నదమ్ములాగా ఉందాము. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో మాదిగలే అభివృద్ధి చెందిరు, మాలలు వెనుకబడి ఉన్నారు.
మేము వెనుకబడినా కానీ మేము కోరుకునేది అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు భంగం కల్పించకుండా మనమందరం ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా వెళ్ళమని చెప్పేసి మేము సూచిస్తున్నాము, భావిస్తున్నాము. దానికి మీరు కలిసి రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, చివరిగా చెప్పండి, వర్గీకరణ చేస్తే వచ్చే నష్టం ఏంటంటారు? ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగలు తప్ప మిగతా కులాలకు అన్యాయం జరుగుతుంది. మాలలతో పాటు గతంలో ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు 28,000 ఉద్యోగాలు మాదిగలు తోసుకపోయారు మాదిగలు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రెల్లిలకు న్యాయం జరగలేదు, ఆ మాదిగ సామాజికంగా ఉన్నటువంటి ఉపకులాలకు న్యాయం జరగలేదు, మాల సామాజిక వాళ్ళకు అన్యాయమే జరిగింది, ఆదివాసులకు అన్యాయమే జరిగింది. అంటే ఇక్కడ ఎందుకు అన్యాయం జరిగిందంటే వాళ్ళు విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా విద్యకు దూరం ఉన్నారు. కాబట్టి విద్య ఉంటేనే కదా అన్ని రంగాల్లో ముందుకు వచ్చేది. వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడమని చెప్తున్నాము. వారికి ప్రత్యేకమైన ప్యాకేజీని కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడమని చెప్తున్నాం. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేస్తే మాదిగల ప్రయోజనం, స్వార్థ ప్రయోజనం కోసమని మేము ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. రైట్ అండి. ఇటుకరాజు గారు, మరి మీరు స్పందించండి. చివరిగా మరి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏం జరుగుతుందో రామచంద్ర గారు చెప్పడం జరిగింది. మరి ఒకవేళ ఎస్సీ వర్గీకరణ జరిగితే ఎలా ఉంటుందో మీరు చెప్పండి ఫైనల్గా. సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది, ఎస్సీ వర్గీకరణ అనేది, ఏబిసిడి అనేది రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదు, ఇది పార్లమెంట్ లో చట్టం చేయాలా అని చెప్పేసి క్లియర్ కట్ గా చిన్న టెక్నిక్ ప్రాబ్లం తోని అది కొట్టేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత ఏబిసి వర్గీకరణ కోసము అనేక ఉద్యమాలు చేసినాం మేము. అలాంటి నాయకులము, మిలిటెంట్ ఉద్యమాలు, అసెంబ్లీ పైకి ఎక్కడము, అనేక రకాలుగా చేసినాం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా లేఖలు ఇచ్చినాయి, ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే, ఒక కులమే ఈ రిజర్వేషన్లను తీసుకెళ్తుందని చెప్పి. ఇప్పుడు రామచంద్ర గారు ఏమంటుండంటే రిజర్వేషన్ పెంచుకుందామంటారు, సంతోషమే. పెంచుకున్న తర్వాత కూడా ఏబిసిడి లేకపోతే రిజర్వేషన్ ఫలాలన్నీ మళ్ళా మా రామచంద్ర వాళ్ళ వర్గానికి వెళ్తాయి. కాబట్టి ఏమంటున్నాం అంటే, చిన్న ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తా. ఇప్పుడు ఒక ఫంక్షన్ అయింది, ఒక దావత్ అయింది. దావత్ అయినప్పుడు ఆ దావత్ లో మనం ఏ రకంగా భోజనాలు చేస్తాము, బఫింగ్ సిస్టమ్ లో కూర్చొని టేబుల్ల మీద ప్లేట్లు వేసుకొని ఆ రకంగా పంచుకుందాం అంటున్నాం. కానీ వండిన కుండ దగ్గరికి వెళ్ళి అందరం చేతులు పెట్టి తింటే బలం ఏమనుకుందో వాడే ఎక్కువ తింటాడు, కాబట్టి బలం లేనోడు వెనకబడతాడు. కాబట్టి ఏబిసిడి అనేది క్లియర్ కట్ గా ప్లేట్ల వైజ్ గా, ఇప్పుడు ఒక టేబుల్ మీద 10 ప్లేట్లు వేస్తే 10 మంది కూర్చుంటారు, ఆ 10 మంది భోజనం చేసి లేచిపోతారు, మళ్ళీ 10 మంది కూర్చుంటారు. అట్లా ఆ రకంగా పంచుకుందాం అంటున్నాం. కానీ మేము ఒకటేసారి వండిన కుండల చేతులు పెట్టి అందరం మాదిగలం 59 కులాలు తిందామంటే అది ఎవరికి అందరూ. సుప్రీంకోర్టు కూడా క్లియర్ కట్ గా కింది బెంచ్ చెప్పింది, రిజర్వేషన్ ఫలాలు అనేది ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీలు ఒక్కొక్క రకంగా ఉంది కాబట్టి రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి అనిల్ మిశ్రా బెంచ్ చెప్పింది. పై బెంచ్ తీర్పు అదే వస్తుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. రైట్ అండి, రైట్. ఓకేనండి, ఫైనల్గా అని చెప్తారా రామచంద్ర గారు? ఎస్సీ వర్గీకరణ అంశం మీద గతంలో కేంద్ర మంత్రివర్యులు ఏ నారాయణస్వామి గారు క్లియర్గా చెప్పారు. మరి ఎస్సీ వర్గీకరణ అంశానికి మరి 7 రాష్ట్రాలు మాత్రమే సుముఖంగా ఉన్నవి, 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతము వ్యతిరేకిస్తుంది తీవ్రంగా. మరి ఎందుకంటే ఉత్తర భారతదేశంలో చెమ్మర్లు ఎక్కువ ఉంటారు. మరి రేపు ఎస్సీ వర్గీకరణ చేసే గాన నష్టపోయేది చెమ్మర్లే. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధము, రాజ్యాంగబద్ధానికి విరుద్ధము, మరి చట్టానికి విరుద్ధం. కాబట్టి ఇది చేయడానికి కుదరదని చెప్పేసి ఏ నారాయణస్వామి గారు తేల్చి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఇప్పుడు వేసినటువంటి ఏదైతే రాజీవ్ గాబా ఏదైతే నేతృత్వంలో ఏదైతే మరి కమిటీ ఏదైతే వేస్తుందో, మరి ఆ కమిటీ సభ్యులందరూ కూడా మరి గతంలో ఇచ్చినటువంటి ఏదైతే మనకు రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ను మరి పరిశీలన చేసి ఎస్సీ వర్గీకరణ చేయకుండా దళితుల అభివృద్ధి కోసం, షెడ్యూల్ కులాల అభివృద్ధి కోసము, అభ్యున్నతి కోసము, వారి యొక్క సంక్షేమం కోసము మరి ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి వారి అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. రైట్ అండి, రాజు గారు చెప్తాండి. ఇప్పుడు ఏం లేదు, రామచంద్రన్న చెప్తూ ఒక మాట అన్నాడు, ఎస్సీ వర్గీకరణ అనేది చెల్లదు, ఎస్సీ వర్గీకరణ చేయడం తప్పని చెప్పి పదే అదే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు రామచంద్ర గారు చెప్పిన దాంట్లో ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఇప్పుడు 15% రిజర్వేషన్ ని మనం అందరం పంచుకోవాలి. ఏ రకంగా పంచుకుందాము చెప్పండి. రైట్ అండి, అంటే ఇప్పుడు ఇదంతా ఏ విధంగా పంచుకుందాం అన్నది ఆ కమిటీ మొత్తం నిర్ణయిస్తుంది కదా, అందుకే కదా కమిటీ వేసింది, కాదంటారా?
కమిటీ నిర్ణయిస్తుంది కాబట్టి మేమేమంటున్నాం అంటే అన్నదమ్ముల కలిసి ఉంటూనే తండ్రి సంపాదించిన ఆస్తిలో తన కొడుకులకి ఏ రకంగా ఆస్తిని ఇస్తాడో ఆ రకంగానే మనం రిజర్వేషన్ పంచుకుందాం అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక మంత్రి నారాయణ స్వామి అనేటటువంటి మంత్రి ఆయన 7 రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి 13 రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి అన్నప్పుడే మేము 13 రాష్ట్రాల డాటా తీసినప్పుడు అందులో కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలు అనే వాళ్ళు వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నారు. మరి ఆ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు ఒప్పుకోకపోతే అది ఎట్లయితే అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడైతే రిజర్వేషన్లు కోరుకుంటున్నారో ఎక్కడైతే రిజర్వేషన్లు అందట్లేదో ఆ రాష్ట్రాలలోనే వర్గీకరణ చేయాలా, రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని మేము అంటా ఉన్నాం. నాకు ఆకలి అవుతుందిరా నాయన అంటే పక్క రాష్ట్రం అడిగి నీకు అన్నం పెడతామంటే ఎట్లుంటుంది, అది కరెక్ట్ కాదు కదా. మాకు ఆకలి అయితే పెట్టమంటున్నాం. లెట్ us wait అండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ వర్గీకరణ సాధ్యపడుతుందా, అందరికీ న్యాయం జరుగుతుందా, అదేవిధంగా కమిటీల పేరుతో కాలయాపన కేంద్రం చేయబోతుందా, మరి చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది కూడా మరి సోదరులు చెప్పడం జరిగింది తమ యొక్క అభిప్రాయంగా. మరి ఎస్సీ వర్గీకరణలో ఒక వర్గమేమో ఎస్సీ వర్గీకరణ చేయండి అంటుంది, మరి ఒకరేమో వద్దంటున్నారు. మరి పిట్టపోరు పిల్లి తీర్చబోతుందా, మరి కమిటీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది, కమిటీ ఏం తేల్చి చెప్పబోతుంది, తేటతెల్లంగా ఏది మారనుందన్నది మనం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమన్వయ స్వేచ్ఛకు సంకేతం.